దండకారణ్యం మరోసారి దద్దరిల్లింది. తుపాకీ కాల్పులతో మూతెక్కిపోయింది. మంగళవారం ఉదయం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 2 అగ్రనేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు సహా 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు మనోజ్, ఛత్తీస్గఢ్ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ జయరాం అలియాస్ చలపతితో పాటు మరో కీలక అగ్రనేత ఉన్నట్లు సమాచారం. వీరిలో ఒకరిపై ఏకంగా ₹1,00,00,000 రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లో భాగంగా గరియాబంద్ జిల్లా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, ఒడిశా సెట్యువల్స్ 207 కోబ్రా బెటాలియన్, సిఆర్పిఎఫ్ సిబ్బంది సంయుక్తంగా పనిచేశారు. ఈ ఆపరేషన్ను గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒడిశాకు చెందిన నువ్వాపాడ ఎస్పీ రాఘవేంద్ర గుండాల, డిఐజీ నక్సల్ ఆపరేషన్స్ అఖిలేశ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ డిఎస్ కతైద్ పర్యవేక్షించారు. ఒడిశా సరిహద్దుకు సమీపంలోని గరియాబంద్ జిల్లా కులరీఘాట్ రిజర్వ్ ఫారెస్ట్లో మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సోమవారం రాత్రి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఒడిశాలోని నౌపడా జిల్లాకు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలిలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, ఐఈడీలు, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్స్ సహా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా స్పందించారు. మావోయిస్టులకు ఇది మరో షాక్ అని అన్నారు. నక్సల్స్ రహిత భారత్ నిర్మాణంలో భద్రతా బలగాలు మరో భారీ విజయం సాధించాయి. సిఆర్పిఎఫ్, ఒడిశా ఎస్ఓజీ, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.